వినే వాక్కు గురించి కూడా చెప్పకపోతే అన్యాయం జరిగిద్ది అంశానికి. అసలు ఎత్తుకుందే ఈ కారణం చేత. మనం వినే వాక్కుని గురించి కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నా చిన్నప్పుడు మా నాన్న మంచి మంచి స్టోరీస్ చెప్పేవాడు. మా నాన్న ఆయన చెబుతూ ఉంటే నేను వింటూ ఉంటాను, బాగా ఇంట్రెస్ట్ నాకు. అన్నిట్లో బాగా నాకు ఇంట్రెస్ట్ కలిగించే అంశం ఏంటంటే మాంత్రిక విద్యలు. బాగా వినాలి, మాంత్రిక విద్యలు. వాటి గురించి అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడు ఆయన విన్నవి, ఆయన అనుభవాలు కొన్ని మాట్లాడుతుండేవాడు. మాంత్రిక విద్యలు ఉన్నాయా లేవా అంటే బైబిల్లో అవి ఉన్నాయని రాస్తుంది. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 10వ వచనంలో కానీ, నిర్గమాకాండము 4-5 అధ్యాయాల్లోంచి మనం చూసినట్లయితే ఐగుప్తులో మంత్రగాళ్ళు ఉంటారు. చివరి మాట అని చెప్పా, మీరు జాగ్రత్త వినకపోతే టపీమని చెప్పేసి ముగిస్తా, నా సంగతి తెలీదు. ఓకే, జాగ్రత్త వినండి. అట్లా బైబిల్ అనేక నిరూపణలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో 21:8 మాంత్రికులు నరకానికి పోతారని ఉంది. అట్లా మాంత్రికుల గురించి, వాళ్ళు చేసేటువంటి దుశ్చర్యల గురించి కొన్ని విషయాలు బైబిల్లో రాసున్నాయి. వాస్తవంగా మాంత్రిక విద్యలు ఉన్నాయి. అయితే క్రీస్తు యేసునందు ఉన్న వారి మీద పారవు. క్రీస్తు రక్తంలో కడగబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ప్రభువుకు చెందిన వారు అయితే ఇక దయ్యాల మీద, మాంత్రిక శక్తుల మీద, సైతాను మీద అధికారం వచ్చింది. శత్రు బలమంతటి మీద మనకు అధికారం ఇచ్చాడు కాబట్టి మన మీద పారవు. కాబట్టి మీరు వాటి గురించి టెన్షన్ పడద్దు, స్టోరీ వినండి. జస్ట్ ఇట్లాంటి టౌన్లో ఒక గారడీ విద్య చేసుకునేవాడు గారడీ పని చేసుకుంటున్నాడంట. ఇట్లాంటి టౌన్లో వాడు మాంత్రికుడు, వాడేదో కొన్ని మంత్రాలు చేసుకొని వాడు ప్రజల్ని ఎంటర్టైన్ చేసుకొని వాడు పైసలు సంపాదించుకుంటున్నాడు. వాడు చేసేటువంటి మాయలు, వాడు చేసే ప్రయోగాలు వాడికి మించినోడు ఒకడు చూశాడు. ఈ మాంత్రికుల్లోనే రకాలు ఉంటారు, ఒకడిని మించినోడు ఒకడు. అర్థమైందా? వాళ్ళు ఎన్ని రకాల శక్తులు కలిగిన వాళ్ళైనా వాళ్ళందరినీ మించిన శక్తి యేసు రక్తపు శక్తి. ఇంకెవడైనా వాడి గెలుపు ఉండదులే. బాగా వినండి, వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. వాళ్ళు మాంత్రికుడు. సరే, వీడు జనాల్ని మోసం చేస్తా, జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తా, వాడు కొన్ని తంతులు ప్రయోగించి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్న సంగతి ఎంత తెలుసుకొని పోయి వాడికి వార్నింగ్ ఇచ్చాడు. ఏదో చేసుకుంటున్నావు బతుకు, అంతేగాని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి, ప్రజలకు కలవరం చేసి, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నావు, నీ బ్రతుకు బయట వేస్తానంటే లెక్క చేయకపోతే ఒకరోజు జనాల్లో వీడు ఉన్నప్పుడు ఇతను వెళ్ళి పబ్లిక్గా అతన్ని పట్టించాడు. వాడు చేసేటువంటి వాటికి ఎదురు దెబ్బ కొట్టి వాడిని ఎదవం చేశాడు. వాడి రహస్యం ఏదో బయట వేశాడు. నేను చెప్పాను గతంలో, నీకు వార్నింగ్ ఇచ్చాను, నువ్వు దిద్దుకోలేదు కాబట్టి ఇదిగో నేను ఇట్లా చేస్తున్నానని వాడు చేశాడు. ప్రజలందరూ వాడిని తిట్టారు, మరి గందరగోళం చేశారు. ఆ దెబ్బ తిన్నాడు వాడు. ఇతను వెళ్ళిపోయాడు. ఇతను ఏ ఊరు ఏంటి అనే వివరాలు వాడికి తెలుసు. ఎవరికి? దెబ్బతిన్నోడికి తెలుసు. సరే, వాడు వెళ్ళిపోయాడు, బెదిరించినోడు వెళ్ళిపోయాడు. కొద్ది రోజులు వీడు మరికొన్ని ఏరియాల్లో వాడి విద్య వాడు ప్రయోగించుకుంటున్నాడు. వాడి తిప్పలు వాడు పడుతున్నాడు. ఓ రోజు వాడు చేసే ఆ ప్రయోగం అంతా, ఆట అంతా అయిపోయిన తర్వాత జనం గుంపు కొడతారు కదా, ఏ ఊరు అని అడుగుతారు కదా. వాడిని బెదిరించిపోయినోడు ఊరోడు ఒకడు తగిలాడు వీడికి. మీదే ఊరు అంటే మాది ఫలానా ఊరు అన్నాడు. వాడు గుర్తొచ్చాడు. అప్పుడు వీడు అన్నాడు వాడితో, అయ్యా మీది ఫలానా ఊరు అయితే మరి ఫలానా ఆయన తెలుసా నీకు అన్నాడు. నాకెందుకు తెలియదండి, నాకు బాగా తెలుసు. నీ కనపడతాడా అంటే, ఎందుకు కనపడడం, రోజు కనపడతాడు అన్నాడు. అట్లయితే ఫలానా వాడు నిన్ను అడిగాడని చెప్పయ్యా అన్నాడు. ఆడు కనపడ్డప్పుడు ఫలానా వాడు నిన్ను అడిగాడని చెప్పయ్యా అన్నాడు. సరే, ఆడు వెళ్ళిపోయాడు, ఆడు ఊరు వెళ్ళిపోయాడు. మరుసటి రోజు పొద్దున్నే బహిర్భూమికి వెనకటి రోజుల్లో చెంబులు తీసుకుని వెళ్తారుగా ఆ పొలాల్లో గుండా.
చింత చెట్లు, ఆ చెట్లు, ఈ చెట్లు, చెట్ల మధ్యలో. ఇప్పుడు చెట్లు తక్కువ అయిపోయినాయి, కానీ అప్పట్లో అన్ని ఫుల్గా చెట్లు ఉంటాయి. రోడ్ల వెంట చెట్లు ఉంటాయి. బహిర్భూమికి వెళ్ళేటప్పుడు చెంబు తీసుకొని వెళ్తూ ఉంటారు. సరే, ఈ వాడిని బెదిరించినోడు వస్తున్నాడు. నేను అడిగానని చెప్పమన్న మాట విన్నోడు వీడికి ఎదురుపోతున్నాడు. ఇద్దరు కలిసి ఒక చెట్టు కింద ఆగారు. ఏమండి, మీరు ఫలానా ఆయనకి తెలిసంట కదా, ఆయన మిమ్మల్ని అడిగానని చెప్పమన్నాడు అని వీడు ఆ మాట పూర్తిగా చెప్పకముందే ఆ వినేవాడు ఒక తోపు దోసి అవతలకు దూకాడు. వీడి మాట పూర్తి చేయకముందే వాళ్ళిద్దరూ ఉన్న దగ్గర ఆ చెట్టు కొమ్మ పళ్ళు మందిరికి పడింది. ఇది జరిగిద్దని వీడికి తెలుసు. ఒక్క తోపు దోసి దూకాడు అవతలకి. ఈ మొక్క చెప్పినోడి గుండె జారిపోయింది. ఏం జరిగింది? ఇప్పుడు మీకేం అర్థమైంది? ఏమర్థమైంది? అంటే వాడు ప్రయోగం చేసి వీడికి చెప్పిన మాట మీద వాడి దగ్గరికి పంపించాడు. అంటే వాడు ఉపయోగించిన మంత్రము మాటతో పనిచేసింది. అర్థమైందా? ఆ మాట వాడికి అందలేదనుకో, వాడికి డేంజర్ లేదు. కానీ వీడిని ఒక వాహకంగా పెట్టుకొని వాడు ప్రయోగించినటువంటి తంత్రాన్ని వీడి మాట ద్వారా వాడికి చేరవేశాడు. వాడు ఆ విధమైన ప్రయోగం చేశాడని వీడికి తెలిసింది, ముందే తెలుసు. ఎందుకంటే అనుభవం. ఒక తోపు దోసి దూకాడు వాడు అవుతుంది, లేదా వాడు చచ్చేవాడు అక్కడ. ఇట్లాంటి ప్రయోగ తంతులు ఉంటాయనేది మీకు తెలుసా? కానీ ఇలాంటి ఈ విధములైనటువంటి తంత్రాలు, మంత్ర ప్రయోగాలు ఉంటాయి. అయితే మళ్ళీ ఈ చెప్పిన తర్వాత మళ్ళీ మీరు పోయి అమ్మ ఉంటాయంటే చాలామంది కూడా చెప్పాడని మళ్ళీ భయం స్టార్ట్ చేయకండి. అవి ఎన్నున్నా యేసునందున్న వారి మీద పారవు. ఎందుకంటే అన్ని నామముల కంటే పైనామము యేసునామము. ఇక్కడ మీకు గమనించాల్సిన ఒక పాయింట్ కోసం నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పాను అన్నమాట. ఇది మా నాన్న నా చిన్నతనంలో చెప్పిన స్టోరీ. అంటే అక్కడ ఏం చెప్తున్నాడంటే, మంత్రము వాక్కు ద్వారా పనిచేస్తుంది. మంత్రము ఉచ్చారణ, వాక్కు, మాట ద్వారా పనిచేస్తుంది. అది ఎలాగో చెప్తా. ఫలానా వాడు నీ మీద ప్రయోగం చేశాడు అనే మాట నీ చెవికి వచ్చిందనుకో, చెవికి రానంత వరకు వాడి ప్రయోగం నీ మీద పారదు. నీ చెవికి అది రానంత వరకు వాడి ప్రయోగం నీ మీద పారదు. కానీ నీ మీద ఇలా ప్రయోగం జరుగుతుందన్న మాట నీ చెవికి వచ్చినప్పుడు అది నువ్వు వింటావు. చూడు, బైబిల్లో ఏం రాసుందంటే, వినుట వలన విశ్వాసము కలుగునని రాసుంది. ఇప్పుడు చెప్తా. వినుట వలన విశ్వాసం కలుగునన్న మాట రెంటికి అప్లై అవుతుంది. దేవుని మాటకు వర్తిస్తుంది, సైతాను మాటకు కూడా వర్తిస్తుంది. దేవుడు కదలటానికి వర్తిస్తుంది, దయ్యం కదలటానికి కూడా వర్తిస్తుంది విశ్వాసం. ఈ విశ్వాసం అనేది ఉంటేనే దేవుడు పనిచేసినా దయ్యం పనిచేసినా. ఇప్పుడు దేవుడు పనిచేయాలంటే ఏం కావాలన్నాడు? విశ్వాసం కావాలన్నాడు. సైతాను పనిచేయాలన్నా కూడా వాడిని నమ్మితేనే వాడి శక్తి మన మీద పనిచేసిద్ది. ఏమన్నా అర్థమైందో లేదో మరి. నేను చాలాసార్లు గతంలో చెప్పా, దేవుడు కదలాలన్నా దయ్యం కదలాలన్నా, దేవుడు బలపరచాలన్నా దయ్యం బలహీనపరచాలన్నా విశ్వాసం ఉంటేనే జరుగుతుంది. అంటే మనం నమ్మితేనే జరిగిద్ది. ఇప్పుడేం జరుగుతుంది? నీ మీద ప్రయోగము జరిగింది అనే మాట నీ చెవికి వచ్చినప్పుడు ఇప్పుడు ఆ మాటను బట్టి నీలో ఏం కలిగింది? ఆ విశ్వాసం ఎప్పుడైతే నీలో కలిగిందో ఆ పవర్ నీ మీద పనిచేసిద్ది. ఆ దుష్ట ప్రభావం ఏదైతే ఉందో అది నీ మీద పనిచేసిద్ది. ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. అర్థం కాని వాళ్ళు దించండి. ఓకేనా? దించండి. ఇప్పుడు నాకు అర్థం కాలేదన్న ఇంకొకసారి చెప్పవా అంటే మళ్ళీ చెప్తా. అర్థం కాని వాళ్ళు చేతులు ఎత్తండి. ఏం పర్లేదు, సిగ్గుపడవాక, నేను మళ్ళీ చెప్తా. అర్థం కాని వాళ్ళు చేతులు ఎత్తాను. రైట్, నేను చెప్తా, మళ్ళీ వినండి. ఒకడు నీ మీద ఇలా ప్రయోగం చేస్తున్నాడు అనే మాట నీ చెవికి రానంత వరకు అసలు నీకు ఆ స్పర్శే ఉండదు, ఆ ఊహే ఉండదు, ఆ ఆలోచనే ఉండదు. కానీ ఎవడన్నా వచ్చి ఫలానా వాడు నీ మీద శత్రుత్వంతో ఉన్నాడు, వాడు నీ మీద ప్రయోగం చేస్తున్నాడని నా దృష్టికి వచ్చింది అనే మాట వాడు నీకు చెప్పాడు అనుకో, అది విన్నప్పుడు అరే నా మీద ప్రయోగం చేస్తున్నాడా, అట్లయితే నేను దెబ్బతింటాను కదా అని విశ్వాసం నీలో ఏర్పడిద్ది.
ఎప్పుడైతే నీలో అలాంటి విశ్వాసం ఏర్పడిందో అప్పుడు నిజంగా వాడు ప్రయోగించిన ప్రయోగం సక్సెస్ అయింది. ఇప్పుడు ఆ ప్రయోగాన్ని నీ దాకా చేరవేసింది ఏంటి? మధ్యవాడి మాట. ఏంటిది? మధ్యలో ఉన్నోడి మాట. ఈ మధ్యలో ఉన్నోడు ఈ మాట నీకు అందిస్తున్నప్పుడు వాడు నీకు మేలు చేస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ వాడు కీడు చేస్తున్నాడు. అవతల వాడు ప్రయోగాన్ని నీ దాకా తీసుకొచ్చి అంటిస్తున్నాడు. వాడు ఏమన్నా అర్థమైందా? ఇప్పుడన్నా మళ్ళీ అర్థం కాకపోతే ఇంకొక రౌండ్ చెప్తా, ఏం ప్రాబ్లం లేదు. ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి. క్లియర్గా అర్థమైందా? చాలామంది బుక్ అయ్యేది అక్కడే. అంటే వాడు ఏం చేస్తున్నాడంటే నీ మీద ప్రయోగ తంతు జరిగించేటప్పుడు ఆ సమాచారం నీకు అందేటట్టు చేస్తాడు. అది అందకపోతేనేమో స్పర్శ లేకుండా ఉంటావు, దాని గురించి విశ్వసించవు. ఆ మ్యాటర్ నీకు అందినప్పుడు ఏం జరిగిద్దో తెలుసా? నువ్వు తలుపులు తీస్తావు, నువ్వే తీస్తావు. అయ్యో నా మీద ఇట్లా జరిగిందంట, జరుగుతుందంట, నా మీద ప్రయోగం జరుగుతుందంట, నా గురించి ఏదో జరుగుతుందంట, మంత్ర ప్రయోగం చేస్తున్నారంట అనే ఇక నీలో స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఆ విశ్వాసం నీలో మొలకెత్తిందో అప్పుడు దయ్యం డైరెక్ట్గా నీ మీదకి వచ్చి పని చేయటానికి అది ఆధారం అవుతుంది. ఇది నీ విశ్వాసమే. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంది? ఆ ప్రయోగాలను తప్పించుకోవాలంటే నువ్వేం చేయాలి? ఆడేం చేశాడు? చెట్టు కింద నిలబడి ఫలానోడు నీ గురించి ఎట్లా అని ఫలానా అని పేరు ఎత్తగానే తోపు దోచాడు. అంటే వినలా, దీర్ఘాలు తీసుకున్నా, ఆహా అవునా అట్టనా ఇంకేమన్నాడు అనుకుంటా ఆడే ఉంటే సచ్చేవాడు. అట్లాగే ఇప్పుడు నీ జీవితానికి సంబంధించి, ఇతరుల జీవితాలకు సంబంధించి ఏ విషయాలైనా మాటలు మంత్రాలలాగా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అర్థమైందా? వాటికి చెవినిచ్చినప్పుడు అవన్నీ నీ మీద పనిచేస్తాయి. కాబట్టి ఇక్కడ సూత్రం ఏంటంటే నువ్వు వినకపోవుటయే ఉత్తమం. ఏమన్నా అర్థమైందా? నువ్వు దుష్టుడు ప్రయోగించేటువంటి వాక్కులు వినకపోవుటయే ఉత్తమం. కానీ ఏం చేద్దాం? హ్యూమన్ సైకాలజీ. నీ గురించి ఫలానోళ్ళు ఇలా అంటే అవునా, మీ వాళ్ళ గురించి ఫలానోళ్ళు ఇలా ఏమన్నారు 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 ఇంకేమన్నారు 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 అని వినుట ద్వారా నీలో ఒక విశ్వాసం ఏర్పడుతుంది. నీ వాళ్ళకి ఇలా ఇద్దంట అలా ఇద్దంట, ఇలా చేస్తారంట అలా చేస్తారంట అనే విషయాలన్నీ నువ్వు విన్నప్పుడు నీలో విశ్వాసం ఏర్పడుతుంది. అది నీలో నెరవేరుతుంది, నీ ఇంట్లో నెరవేరుతుంది. అప్పుడు ఉత్తమం ఏంటి? అలాంటి పనికి మాలిన మాటలకు చెవిని ఇయ్యకపోవటమే ఉత్తమం. అలా కాకుండా ఆ వాక్కుకు నువ్వు చెవినిచ్చావా ఖచ్చితంగా డ్యామేజ్ అవుతావు. దేవుడు నాకు నేర్పిన అనుభవం ఇది.